రైతుకు సంపూర్ణ మద్దతు ధర లభిస్తుంటే ఓర్వలేక ఏడుపుకొట్టు రాతలు రాస్తున్నారు ఈనాడు రామోజీ. తెలుగుదేశం హయాంలో రైతుల పేరుతో దళారులకే మద్దతు ధర లభించేది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుకే నేరుగా మేలు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోలిస్తే 20 లక్షల మంది రైతులకు అదనంగా లబ్ధి చేకూరింది. రైతుకు మద్దతు ధర వస్తున్నప్పుడు ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అయినా ప్రభుత్వ సేకరణ తగ్గిపోతుందంటూ వక్ర భాష్యం చెబుతోంది ఈనాడు. తెలుగుదేశం హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరించినా కొనేదంతా మిల్లర్లు, దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే 200 రూపాయల వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా 6,000కు పైగా రైతులు నష్టపోయేవారు. కానీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక ప్రతి సీజన్లోనూ ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ ప్రామాణికంగా పంట కొనడంతో రైతుకు పూర్తి మద్దతు ధర దక్కుతోంది. రైతుకు మద్దతు ధరతో పాటు గన్ని, లేబర్, రవాణా ఛార్జీలను సొంతంగా పెట్టుకున్న రైతుకు టన్నుకు 2,523 రూపాయల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంట అమ్మడానికి రైతులు ఇష్టపడుతున్నారు. దాంతో బయట మార్కెట్లోని వ్యాపారుల్లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. చేసేదేం లేక వారు కూడా ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మించి చెల్లిస్తూ కళ్లాల్లోంచే రైతుల ధాన్యాన్ని కొనాల్సి వచ్చింది. దాంతో మంచి రేటు వస్తున్న చోటే ధాన్యం అమ్ముకుంటున్నారు రైతులు. ఈ నిజాన్ని దాచిపెట్టి మరుగున పెట్టి రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారు రామోజీ. టీడీపీ 5 ఏళ్లలో 17,94,000 మంది రైతుల నుంచి 40,236 కోట్ల విలువైన 2,65,00,000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37,68,000 మంది రైతుల నుంచి 65,142 కోట్ల విలువైన 3,40,00,000 టన్నుల ధాన్యాన్ని కొని వారికి అండగా ఉంది. గత ఖరీఫ్లోనూ దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది చివర్లో మిచాంగ్ తుఫాన్ కొంత ఇబ్బంది పెట్టినా ఎకరాకు అత్యధికంగా 40 నుండి 42 బస్తాల దిగుబడి వచ్చింది. జనవరి పండుగ సీజన్ కావడం, పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు బియ్యం అవసరం పెరగడంతో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు మించి చెల్లించి వ్యాపారులు కొన్నారు. ఇదే క్రమంలో ఆర్బీకేల ద్వారా 29,58,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అడ్డగోలు అభాండాలు వేశారు రామోజీ. మరోవైపు తేమ 17% మించితే ధాన్యం కొనుగోలుకు ఎక్కడైనా అభ్యంతరం చెబుతారు. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ హయాంలో బస్తాలకు బస్తాలు అదనంగా రైతు నుంచి దోచేసినా రామోజీ గొంతు అప్పట్లో మూగబోయింది. కానీ సీఎం జగన్ రైతుకు ₹1 నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్న మద్దతు ధరకు కొనుగోలు చేసి డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. ప్రకృతి విపత్తుల్లోనూ తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ఇక దుడ్డు రకాలు కేరళకు ఎగుమతి చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఒప్పందం చేసుకుంది. అందువల్ల గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ రకాలనే సాగు చేయడానికి మొగ్గు చూపారు. గతేడాది తుఫాన్ కంటే ముందే అక్కడ కోతలు పూర్తవడం, ప్రభుత్వం కంటే ముందుగా బయట వ్యాపారులు వచ్చి మంచి రేటు ఇచ్చి పంట కొనడంతో ప్రభుత్వానికి సేకరించే అవకాశం రాలేదు. దీనిని కూడా ఈనాడు వక్రీకరించింది. మరోవైపు ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వమే కళ్లల్లోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తోంది. అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసిన తరువాత బియ్యాన్ని బఫర్ గోడౌన్లు, మండల నిల్వ కేంద్రాలకు తరలించారు. వీటన్నింటికీ ప్రతి స్టేజ్లో వేర్వేరు రవాణా వ్యవస్థలు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ ప్రాంతాల్లో సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించింది. దానిపై ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగిస్తున్నారంటూ ఈనాడు అబద్ధపు ప్రచారం చేస్తోంది.